హలో ఎవ్రీవన్, మార్నింగ్ అయితే పప్పు చేసాము. సో ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పప్పు అంచులోకి అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని కడిగి పెట్టేసుకోవాలి. దానిలోకి పుదీనా, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడ ప్యాన్ అయితే హీట్ అయింది, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అయితే అయిపోయింది, అందుకే ఫిల్ చేస్తున్నారు. నిండుకుంది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అంటే చికెన్కి సరిపడంత ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వాటిని లైట్గా కలిపేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, దాంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఎకనామిక్స్. ఇంట్లో కొద్దిగా పసుపు, దీంట్లో అయితే చికెన్ వేసుకోవాలి. చికెన్ అయితే మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసి పెట్టుకున్నాము. ఓకే, ఇది ఫ్రై కాబట్టి సాల్ట్ వేసుకుంటున్నాం, ఎందుకంటే నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా, కొంచెం తొందరగా ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకున్నాం. అప్పుడు నీరంతా కూడా కిందికి వచ్చేస్తుంది. మూత పెట్టేసుకున్నాం కాసేపు. సరిపోతుంది కదా అత్తమ్మ కొబ్బరి. ఇక్కడ చూడండి, వాటర్ అంతా కూడా ఎంత ఫాస్ట్గా కిందికి వచ్చేసాయో, అందుకే సాల్ట్ వేసుకున్నాము. కారం కన్నా మిరియాల పొడి ఎక్కువ, చలికాలం కదా, ఇలా కారం పొడి కన్నా మిరియాల పొడి ఎక్కువ వేయాలి. ఎందుకత్తమ్మా? చలికాలం కాబట్టి. ఓకే, కొంచెం దగ్గు కూడా కారం పొడి కొంచెం వేసుకోవాలి, మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. ఓకే. మిరియాల పొడి, మిరియాల పొడి మొత్తం మిరియాల పొడి వేసేసి. కారం అయితే చాలా తక్కువ వేసుకుంటున్నాం, ఎందుకంటే మిరియాల పొడి ఆల్రెడీ వేసుకున్నాం కదా. గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర,
ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం, ఎందుకంటే గరం మసాలా, కారం, మిరియాల పొడి అవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టాలి కదా. చికెన్ ఆల్రెడీ కడుగుపోయింది, ఒక 5 మినిట్స్ పొడులన్నీ కూడా చికెన్కి పట్టాలి. ఫైనల్గా ఇక్కడైతే మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చికెన్ ఫ్రై రెడీ.